హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద పార్ట్ 2 వీడియో ఇన్ ద బ్రహ్మం గారి కాలజ్ఞానం సిరీస్. మీలో ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడని వారు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోను కూడా ఒకసారి చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోలో కూడా బ్రహ్మం గారి ఫ్యూచర్ గురించి చెప్పిన డీటెయిలింగ్స్ని నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ని అందించండి ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వద్దాం. నంబర్ 1, బ్రాహ్మణులకు పీటలు మాతలలకు మంచాలు మహిని వేసే దినములొచ్చినిమా, మధుర తంజావూరు మరి హరణమయ్యిని, మహానంది శిఖరము విరిగెనిమా. దీనికి అర్థము బ్రాహ్మణులను తక్కువ చేసి మరియు తక్కువ కులం వాళ్ళని ఉన్నతముగా చూసే రోజులు త్వరలో వస్తాయి. మధుర మరియు తంజావూర్లు మారతాయి మరియు నశిస్తాయి. మహానంది కొండ మరియు చెట్టు విరిగిపోతుంది. నంబర్ 2, హంపి విరూపాక్షి 2 ఏళ్ల నడుమను అగ్ని వర్షములు కురిసెనిమా, పెంపుతో 14 గ్రామాల నుండి భూమి వణికి లదిరినిమా. దీనికి అర్థము హంపి మరియు విరూపాక్షాల మధ్య అగ్నివర్షం కురుస్తుంది. యుద్ధం మరియు విధ్వంసంతో 14 ప్రదేశాలు వణుకుతాయి. నంబర్ 3, 4830 ఏళ్ళు కలియుగాబ్దములు జరిగినిమా, కలియందు శ్వేతముఖులు దొరలయ్యరు మెలకువతో రాజ్యం ఏలిరుమా. దీనికి అర్థము 4832 కలియుగ సంవత్సరాలు గడిచిపోతాయి మరియు కలియుగంలో తెల్లముఖం ఉన్నవాళ్ళు వాళ్ళ తెలివితేటలతో పాలకులుగా మారతారు మరియు ఈ నేలని శాసిస్తారు. నంబర్ 4, శ్వేతముఖుల ధూమశకటములు కల్పించి భూతలమున ఇనుప క్రమ్ములపై సూత్రమెరిగి పశ్చిమోత్తర దిశలందు ఆత్రముగా నడిచినమా. దీనికి అర్థము తెల్లటి ముఖం గల వారు సరళ పద్ధతిలో ఇనుప కడ్డీలపై పట్టాలను నడుపుతారు మరియు ఈ భూమిపై త్వరగా పశ్చిమ వైపు వెళ్తారు. నంబర్ 5, అరిలోహ తామ్రదారు శకటములపైన అన్ని జాతులు ఒకటై అందులోను స్వక్కులచారముల దంపి ఒకరిపై ఒకరు పైబడి ఊళ్ళ కురికెనమా. దీనికి అర్థము ఇనుప లోహపు బండల్లో అన్ని వర్గాలు ఒకటయ్యి మరియు సొంత సాంప్రదాయాలను మర్చిపోయి ఒకరిపై మరొకరు వణికిపోతూ గ్రామాల్లో తిరుగుతారు. నంబర్ 6, తూర్పు పశ్చిమములు దుంజాల చేతను ధూమ శకటంబుములు తిరిగెనిమా, తూర్పు సీమంతాను శ్రీరంగేశ్వరులు సేవించినను వారు వచ్చెరుమా. దీనికి అర్థము తూర్పు మరియు పడమరలలో పొగను వదిలే బళ్ళు ప్రతి చోట ప్రయాణిస్తాయి మరియు తూర్పున శ్రీరంగేశ్వరుని పూజించేవారు వస్తారు. నంబర్ 7, 5038లో రాజు అవని వదిలి దివికి ఎగునుమా, ఆయురారోగ్య ఐశ్వర్యములు క్షీణ యోగము జనులకొచ్చినిమా. దీనికి అర్థము కలి సంవత్సరం 5038లో రాజు భూమిని స్వర్గానికి వదిలివేస్తాడు. ఆరోగ్యం మరియు సంపద క్షీణించే దృశ్యము మన వాళ్ళకి వస్తుంది. నంబర్ 8, మబ్బు మాయలబడి దబ్బర్లాడరు మబ్బు నడతలు బహు నడిచెరుమా, గుబ్బున వారెల్లా నాశనమయ్యారు గుణవంతులు ఈ భూమిలో నిలిచెరుమా. దీనికి అర్థము తెలియక గొడవలు పడేవాళ్ళు తెలియని తప్పులు చేస్తారు, శీఘ్ర ఫలితం ఆశించిన వ్యక్తులు నశిస్తారు మరియు మంచి స్వభావం గల వ్యక్తులు భూమిపై ఉంటారు. నంబర్ 9, 700 కోట్ల భూమండలములోను పొట్టపోయి గట్టి నిలిచెనుమా, ఏడూలుకొకరు ఏకాంతమయ్యిని ఏకాంగులు అరుదయ్యరుమా. దీనికి అర్థము 700 కోట్లు ప్రజలు కలిగి ఉన్న ఈ భూమి మీద పొట్టు వెళ్ళి గింజలు మిగులుతాయి. 7 గ్రామాలలో ఒకటి మిగులుతుంది మరియు ఒంటరిగా మనుషులు కనిపిస్తారు. నంబర్ 10, ముండ మోపులెల్లా ముత్తైదువులయ్యరు ముందొచ్చే గతి మీకు తెలిసినిమా, బండాటలాడేటి పాపిష్టి నరులంతా పండాకు రీతిలో రాలేరుమా. దీనికి అర్థము వితంతువులు అంటే విడోస్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మరియు రాబోయే పరిస్థితులు ముందుగానే మనకు తెలుస్తాయి. దగాకోరులు మరియు పాపం చేసేవారు చెత్త ఆకుల్లా రాలిపోతారు. నంబర్ 11, కుంభకోణమందు గొవద చేశారు కొల్లాపురము కొల్లబుచ్చెరుమా, కంబము చెరువులో కలపున్న పూసిని కందుకూరు చెరలు పెట్టరుమా. దీనికి అర్థము కుంభకోణంలో మరియు కొల్లాపురంలో గోవులను వదిలేస్తే పేరు ప్రఖ్యాతలు వస్తాయి మరియు కంబం చెరువులో కాలపున్న పువ్వులు మరియు కందుకూరులో కారాగారాలు లేదా ఇబ్బందులు తలెత్తుతాయి. నంబర్ 12, శంకరాచార్య శ్రీనివాసుల వ్యాఖ్యలు శాశ్వతముగా నడువబోయినిమా, శంకరుని సన్నిధిలో విద్యారణ్యాల వారి శాసనము సత్యమయ్యనిమా. దీనికి అర్థము శంకరాచార్యులు మరియు శ్రీవ్యాసులు మాటలు త్వరలో జరగబోతున్నాయి. శివుని సన్నిధిలో విద్యారణ్య రచనలు నిజంగా జరుగుతాయి. నంబర్ 13, ఆదవేనిలోను కప్ప కోడికోత అందరు వినగను అరిచెనిమా, మేదిని మీదను తాడిపర్తిలో మేక మనిషి రూపమయ్యినిమా. దీనికి అర్థము ఆదవేని వద్ద కప్ప కోడిలా అందరికీ వినిపించేటట్టుగా అరుస్తుంది మరియు భూమి మీద తాడిపత్రిలో మేక మనిషి రూపం దాలుస్తుంది. నంబర్ 14, మైసూర్ణం దుండి మారెమ్మ వచ్చిని మాయవాదులు బృహమింగినిమా, దాసవర్యులకు తాపత్రయము లేక గాసి లేక గురిని గొల్చెరుమా. దీనికి అర్థము మైసూరు నుంచి మారెమ్మ వస్తుంది, అశాస్త్రీయమైన వ్యక్తులను మింగేస్తుంది. ఆధ్యాత్మిక మరియు శ్రమ తెలియని విద్యార్థి ఉపాధ్యాయులకు సేవ చేస్తాడు. నంబర్ 15, వావి వరస లేకపోయిరి జగములో వసుదులో పంటలు ఎండినిమా, శ్రీమంతుని మతము సమకూడి వచ్చిని సత్యవాదులు కొందరుండిరుమా. దీనికి అర్థము మనుషులు సంబంధాలని మర్చిపోతారు, ఈ భూమిపై పంటలు ఎండిపోతాయి, శ్రీయుత మతము కలిసి వస్తుంది మరియు కొందరు సత్యం మాట్లాడేవారు ఇంకా మిగిలి ఉంటారు. నంబర్ 16, కందుకూరులోని స్త్రీ పురుషుడయ్యిని కలగోడి తర్వాత కూసెనిమా, సందేహమే లేదు సామగానము చెవులు సకలమైన వారు వినరుమా.
దీనికి అర్థము కందుకూరులో స్త్రీ పురుషుడైన తర్వాత రాతి కోడి అరుస్తుంది. సందేహం లేదు, సమగానము మంచి వ్యక్తుల చెవులకు వినబడుతుంది. నంబర్ 17 రుద్రసీమ నుండు రోదన మనుజులు రూపహీనులై పోయరుమా, రుద్రుడు కరుణ సముద్రుడు శ్రీ వీరభద్రుడు భక్తులు బ్రోచెనుమా. దీనికి అర్థము యుద్ధభూమిలో ఆకాశంలో మనుషులు నిరాకారమవుతారు. భయంకరమైన దయగల శ్రీ వీరభద్రుడు భక్తులకు సహాయం చేస్తాడు. నంబర్ 18 భూమిలోన మానవులు దుష్కర్ములైరని దివిజేంద్రుడు బ్రహ్మమునులనుమా, శ్రీవైకుంఠముకేగి శ్రీనివాసులు గని ఆ విష్ణుమూర్తిని పొగడెరుమా. దీనికి అర్థము ఇంద్రుడు దివ్య ఋషులతో కలిసి శ్రీ వైకుంఠానికి చేరుకుంటాడు. మరి భూమి మీద ప్రజల పాపాలను క్షమించమని శ్రీనివాస భగవానుని ప్రార్థిస్తాడు. నంబర్ 19 స్వామి కలియుగమందు నీచులు ప్రభులై సాధులు బాధలో నరిచెరుమా, ఏమందు అన్యాయము కార్పణ్యముల చేత కర్కోటులై ఉన్నారుమా. దీనికి అర్థము కలియుగంలో పాపులు పాలకులుగా మారి అమాయక ప్రజలను ఇబ్బంది పెడతారు. మరి భూమి మీద ప్రజల గురించి ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళ హృదయము చీకటితో నిండిపోతుంది. నంబర్ 20 మాలమాదిగలు భూపాల రగుటిచే నిలవన్న నీతులు నీతులై మేలు కీడై తరత్మయము లేకను మత్తులై చరించుచుండెరుమా. దీనికి అర్థము సాధారణ ప్రజలు పాలకులుగా మారతారు. తొందరపాటు చట్టాలు నియమాలుగా మారతాయి. చెడు మంచిగా మారుతుంది. ప్రజలు తమ జీవితాలని గజిబిజిగా మరియు మూర్ఖత్వంతో గడుపుతారు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ పాయింట్స్ అన్నీ అండ్ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో భాగమైన ఈ 20 అంశాలలో ఆల్రెడీ కొన్ని జరిగాయి. అవేంటో మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మిగిలినవి ఫ్యూచర్లో జరుగుతాయా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం పార్ట్ 2 వీడియోని నేను ఇక్కడతో ముగిస్తున్నాను. నేను త్వరలో మళ్ళీ పార్ట్ 3 వీడియోని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. మీలో ఎవరైనా పార్ట్ 1 వీడియోని ఇంకా చూడని వారు ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైంలోని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ ఒకసారి చూసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.